ముస్లిం మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు ఒక ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. చాలా సందర్భాల్లో డైవర్స్డ్ ముస్లిం ఉమెన్ ఎవరైతే భర్తలు విడాకులు ఇస్తారో ఆ మహిళలకి ఆధారం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు మెయింటెనెన్స్ కోసం కేసులు వేసినా చాలాసార్లు కేసులు కొట్టేస్తూ ఉంటుంది కోర్టు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా చాలా కష్టాల్లో ఉంటారన్నమాట. ఎందుకంటే ముస్లిం మహిళలు మొదటి నుంచి బయటికి వెళ్ళి పనిచేసే శక్తి ఉండదు, ఆంక్షలు ఎక్కువ పెడుతుంటారు వాళ్ళపైన, వాళ్ళ కుటుంబాల్లో ఫస్ట్ నుంచి అలా పెంపకం కూడా చాలా సందర్భాల్లో ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఈ టైంలో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 125 సిఆర్పిసి కింద అన్ని మతాలకు, ఇట్స్ అ సెక్యులర్ లా, అదొక సెక్యులర్ లా, అన్ని మతాలకు అప్లై అవుద్ది, ఇంక్లూడింగ్ ముస్లిం మతంతో సహా. అంటే ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం పొందవచ్చు. వాళ్ళు మెయింటైన్ చేసుకోలేనప్పుడు భర్త దగ్గర నుంచి భరణం పొందవచ్చు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? తెలంగాణకు చెందిన ఒక ముస్లిం భర్త భార్య మధ్య విడాకులైంది. అయితే ఫ్యామిలీ కోర్టులో భార్య కేసు వేసింది. భార్య కేసు వేయంగానే భర్త మా ఇద్దరికి 2017లో డైవర్స్ అయిపోయిందని చెప్పి డైవర్స్ మొత్తం చూపించాడనమాట, దానికి సంబంధించిన ఆధారాలు. అయితే ఫ్యామిలీ కోర్టు భర్తకు చెప్పింది భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వమని. ఇదే జడ్జిమెంట్ హైకోర్టు కూడా కొంత డిఫరెన్స్తో ధృవీకరించేసింది. అతను ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ వేసుకున్నారు. సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది డైవర్స్ అయిన తర్వాత, డైవర్స్ ముందుగానే అయిన తర్వాత కానీ భార్యని భరించడం అనేది, భార్యకి ఎటువంటి ఆధారం లేనప్పుడు భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది ఒక చారిటీ కాదు, అది ఆవిడ హక్కు, ఇది అతని బాధ్యత అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు ముస్లిం ఉమెన్కి సంబంధించి డైవర్స్ అంశాలు, మెయింటెనెన్స్ అంశాలు కోర్టులో చాలా ఇష్యూసే ఉన్నాయి. లాంగ్ బ్యాక్ కరెక్ట్గా ఒక 40 ఏళ్ల క్రితం ఒక పెద్ద కేసు అయింది, షా బాను కేసు అని చెప్పి. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంటే ఇచ్చింది. ముస్లిం ఉమెన్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి ఎవరైతే తను మెయింటైన్ చేసుకోలేదో. దాంతో షా బాను కేసు అయిపోయిన తర్వాత చాలా పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యి అసలు ఆ కేసు సుప్రీంకోర్టు ఎవరు లాలో తలదూర్చడానికి అని చెప్పి చాలా ప్రొటెస్ట్లే జరిగే దేశవ్యాప్తంగా. వెంటనే అప్పుడున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ యాక్ట్ 1986 అని చెప్పి. అయితే భర్త అంటాడు ఈ యాక్ట్ కింద, ఈ చట్టం కింద నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని చెప్పి. 2001-2 ఈ టైంలో కూడా రకరకాల జడ్జిమెంట్స్ వచ్చాయి ఈ చట్టాన్ని ధృవీకరిస్తూ. అంటే ఈ చట్ట ప్రకారం నేను కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని చెప్పి. అయితే ముస్లిం ఉమెన్కి మెయింటెనెన్స్ ఒక హక్కు, అందరు మహిళలకి ఎలానో వాళ్ళకు కూడా అదే హక్కు ఉంది. సెక్షన్ 125 సిఆర్పిసి సెక్యులర్ లా, దాంతోపాటు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ఇది కూడా అడిషనల్ రెమెడీ ఇస్తుంది. సో కోర్టు చెప్పింది సెక్షన్ 125 సిఆర్పిసి ఒకవేళ అడిషనల్ రెమెడీ కావాలంటే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ఈ రెండింటిని కలిపి కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ముస్లిం మహిళలకు మాత్రం ఒక ఆధారు దొరికేటట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.